హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మీరు చూస్తున్నది తిరుపతిలో రేణిగుంట మండలంలో మల్లవరం దగ్గర హైవే మీద ఇది మల్లారెడ్డి యూనివర్సిటీ, మల్లారెడ్డి డీమ్డ్ టు బి యూనివర్సిటీ శరవేగంగా ఎక్స్పాండ్ అవుతుంది. ఇది ఆల్రెడీ రన్నింగ్ ఇంజనీరింగ్ కాలేజీ, ఇది యూనివర్సిటీగా కన్వర్ట్ అయింది. ఈరోజు రేణిగుంట ఏర్పేడ్ మధ్యలో ఒక ల్యాండ్ మార్క్ అవబోతుంది మల్లారెడ్డి యూనివర్సిటీ. ఇది మొత్తం ఒక 100 ఎకరాలు అబోవ్. దీనికి యూనివర్సిటీకి ముందు రోడ్లో లోనకి వెళ్ళినా, యూనివర్సిటీ దాటగానే లెఫ్ట్కి లోనకి వెళ్ళినా చుట్టూ మొత్తం లేఅవుట్లు అవన్నీ ఎప్పుడో వేసేసినవి. ఇక్కడ ఎక్కడైనా సరే మీరు రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ కింద ఒక ఓపెన్ సైట్ కొనాలనుకుంటే దిస్ ఈజ్ ద రైట్ టైం. ఎందుకంటే రాబోయే 4 ఏళ్లలో ఇప్పుడు మీరు చూస్తున్న యూనివర్సిటీ దగ్గర దగ్గర బాగా ఎక్స్పాండ్ అవుతుంది. ఈరోజు ఏర్పేట దాకా వెళ్ళి అక్కడ సైట్ కానీ ఇల్లు కట్టుకునే పరిస్థితి ఇంకా చాలా టైం పడుతుంది. అదే రేణిగుంట అయితే మీకు మొత్తం డెన్స్డ్గా, మీకు తెలిసిందే రేణిగుంట మొత్తం డెవలప్ అయిపోయింది. వితిన్ రేణిగుంట అంతా కూడా కంజెస్టెడ్ రోడ్స్, రేట్లు కూడా ఎక్కడో ఉన్నాయి. ఇంకా రేణిగుంట దాటినాక ఏర్పేడ వైపు వస్తుంటే మీకు తెలిసిందే అంతా గుత్తివారిపల్లి వరకు అంతా ఏపీ ఎస్పీడీసీఎల్ ల్యాండ్స్ కానీ గవర్నమెంట్ ల్యాండ్స్, చెరువులు అవి ఉంటాయి. మీకు మళ్ళీ పట్టా ల్యాండ్ ఉండేది గుత్తివారిపల్లి, మల్లవరం, ఏర్పేడు. సో ఈ మల్లవరం అనేది ఒక మంచి ల్యాండ్ మార్క్ జంక్షన్. ఎందుకంటే ఇక్కడి నుంచే రైట్కి అటు టీసీఎల్కి, డిక్సన్కి, ఎయిర్పోర్ట్కి ఆనుకొని ఉన్న ఇండస్ట్రీస్కి అంతా వెళ్ళడానికి రోడ్డు ఉంది. సో లెఫ్ట్లో యూనివర్సిటీ ఉంది. అలాగే రేణిగుంట జంక్షన్లో కడప వైపు అమరా హాస్పిటల్ ఉంది. అలాగే ముందుకెళ్తే ఎయిర్పోర్ట్ నుంచి వెంకటగిరి రూట్లో ఐఐటి, ఐజర్ ఇవన్నీ ఉన్నాయి. సో ఎయిర్పోర్ట్ను ఆనుకుని పద్మావతి మెడికల్ కాలేజ్ ఉంది. సో ఇదంతా కూడా సరిగ్గా గమనిస్తే అటు ఎడ్యుకేషనల్ పరంగా కానీ, మెడికల్గా కానీ, రెసిడెన్షియల్గా ముఖ్యంగా మల్లవరం కమింగ్ 5 ఇయర్స్లో మీకు అన్నీ అక్కడ అపార్ట్మెంట్స్, హైవే మీద కమర్షియల్గా అన్ని రకాల షోరూమ్స్ అన్నీ వచ్చేస్తాయి 2030 కల్లా. సో అక్కడ రెంటల్ డిమాండ్ కూడా ఉంది. ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ ఉంది. రైల్వే ఎంప్లాయీస్, ఎయిర్పోర్ట్ ఎంప్లాయీస్, టీసీఎల్, డిక్సన్, కార్బన్, అమరా, ఐఐటి, ఇలా చుట్టుపక్కల ఉన్న ఎన్నో కంపెనీలు, గవర్నమెంట్ ఆఫీసులు ఉన్నాయి. సో ఇక్కడ రెసిడెన్షియల్గా మంచి డిమాండ్ వస్తుంది. సో ఈ టైంలో కానీ కొనుక్కోగలిగితే దిస్ ఈజ్ ద రైట్ టైం ఇన్వెస్ట్ చేయడానికి. సో కొనాలనుకునే వాళ్ళు హెసిటేట్ చేయకుండా ఈ చుట్టుపక్కల ఎక్కడ కొన్నా మంచి రేట్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ఆల్ ద బెస్ట్ అండి.